హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతం విఎఫ్ఎక్స్ వరల్డ్. సో లాస్ట్ టైం మనం క్లాస్లో ఈ పైన ఉన్న మెను గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వ్యూ, సెలెక్ట్, యాడ్, సో ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. సో ఇదంతా మనం మోడలింగ్లో వస్తుంది. సో దీంట్లో వస్తుంది. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే లేయర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడున్న ఈ ప్రాపర్టీ గురించి అండ్ టైం లైన్ గురించి, ఈ టైం లైన్లో ఉన్న ఇంకా 3D విపోర్టు, టెక్స్చర్, యూవీ, సో నెంబర్ ఆఫ్ ఇంకా ఉన్నాయి. సో వీటి గురించి మనం కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం సెలక్షన్ బాక్స్. సో ఈ సెలక్షన్ బాక్స్ ఏంటంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు సెలక్షన్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మూవ్ టూల్ వచ్చింది. సో నెక్స్ట్ మనం రొటేట్ టూల్ ఆన్ చేస్తే రొటేట్ వచ్చింది. సో మనం ఇది ఏంటంటే మనం ఏ టూల్ అనేది తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ మీద ఏదైతే పెడుతున్నాం అన్నదాన్ని గురించి మనకి చూపిస్తుంది. సో దాన్ని బట్టి ఇది ఆరిజిన్ అంటే ఇక్కడ కర్సర్ ప్లేస్లో ఉందని. సో లొకేషన్, దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంతవరకు దీన్ని మనం మూవ్ చేసాం అనేది. సో వర్క్ స్పేస్ ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇదంతా ఏం యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సీన్ ప్రాపర్టీ. సో సీన్ ప్రాపర్టీ ఏంటంటే మనం రెండర్ చేస్తాం కదా. సో రెండర్ చేసేటప్పుడు ఈ యొక్క సీన్ ప్రాపర్టీస్ అని యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు 720p, 1080p, 420p, సో ఇలా క్వాలిటీస్ ఉంటాయి కదా మనకి. యూట్యూబ్లో చేస్తే మీకు తెలుస్తుంది. సో ఆ క్వాలిటీస్ మనం ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. 4K క్వాలిటీయా లేదంటే 2K క్వాలిటీయా అన్నది ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో మన యొక్క వీడియో ఎంత ఫ్రేమ్స్లో ఉందని చూసుకోవాలి. సో FPS అంటే ఫ్రేమ్స్ అన్నమాట, ఫ్రేమ్స్ పర్ సెకండ్స్. సో మన వీడియో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి సో అన్నది ఇక్కడి నుంచి మనం చూసుకోవాలి. సో కీ ఫ్రేమ్స్ ఇది ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్ 1 ఫ్రేమ్, ఎండింగ్ 250 ఫ్రేమ్. సో మధ్యలో మనం కీ ఫ్రేమ్ యాడ్ చేయాలనుకుంటే దీన్ని బట్టి ఇక్కడ స్టెప్స్ మనం వేయచ్చు. సో నెక్స్ట్ మన ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, రెండర్ ఫైల్ అన్నది లొకేషన్. అండ్ నెక్స్ట్ మనం రెండర్ చేసేది ఇమేజ్, అది నార్మల్గా జస్ట్ చూడడానికే, లేదంటే దాన్ని మనం స్క్రీన్ షాట్ అని తీసుకొచ్చి డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. మన యానిమేషన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలన్నది. సో PNG ఫార్మాటా, JPG ఫార్మాటా, లేదంటే వీడియో ఫార్మాటా అండి. సో ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది RGB కలర్. సో RGB అండ్ కొంచెం కలర్స్ మనకు బాగా చూపిస్తుంది. సో కలర్ డెప్త్, సో డార్క్ కావాలా లేదంటే లైట్ కావాలా అన్నది. సో ఇది అవసరం లేదు. కలర్ మేనేజ్మెంట్, సో మనకు కావాల్సిన కలర్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడండి సో మీడియా డేటా. సో మన సీన్లో ఏమేమి మనం యూస్ చేసాం, ఏమేమి దీంట్లో మనం వాడామన్నది తెలుస్తుంది. సో ఇది కూడా అవసరం లేదు. సో ఇవన్నీ టిక్ చేయకండి ఎందుకంటే మాన్యువల్గా కొన్ని బ్లెండర్ సాఫ్ట్వేర్ కొన్ని దీంట్లో టిక్ చేసుకుని ఉంటుంది అన్నమాట కొన్ని ప్రాపర్టీస్. దాన్ని మనం ఏం అంతలాగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి సీన్ ఇది ఏంటంటే మన అవుట్పుట్ యొక్క రిజల్యూషన్, దాని లెంత్, బ్రెత్ ఎంత కావాలన్నది అవుట్పుట్. సో రెండర్ 2 టైప్స్ ఉంటాయి, EVV ఒకటి, సైకిల్స్ ఒకటి. సైకిల్స్ అయితే ఎక్కువ క్వాలిటీ అనేది మనకు వస్తుంది. సో మీకు గ్రాఫిక్ అంటే ఇక్కడ GPU పెట్టుకోండి. సో దీంట్లో మనకు నాయిస్కి వెళ్తే నాయిస్, లేదంటే ఇంకా వాల్యూమ్ అనేది మనకి క్లౌడ్స్ లేదంటే ఫాగ్ ఏమైనా క్రియేట్ చేసినప్పుడు వస్తుంది. సో మోషన్ బ్లర్, ఇది కొంచెం ఇది సినిమాటిక్ ఫీల్ కొంచెం ఇస్తుంది మనకి. సో ట్రాన్స్పరెంట్ అంటే మనం ఏదన్నా మోషన్ ట్రాకింగ్ చేసేటప్పుడు దానికి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రాకింగ్ వీడియో ఉంటుంది కదా, దాన్ని రెండర్లో చూడడానికి దీని మీద మనం క్లిక్ చేస్తాం. సో ఇంకా ఇదంతే. సో సీన్లో మనం కెమెరా వాడతాం. సీన్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చెప్పాను కదా, సో మూవీ క్లిప్. సో మనం అవుట్పుట్ అనేది దాని గురించి చెప్తుంది. సో గ్రావిటీ, సిమ్యులేషన్స్ ఇది ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్ వరల్డ్. సో ఇందులోకి వెళ్తే సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు రెండర్లో. టెక్స్ట్ ఇలా PNG ఫార్మాట్ టైప్. కలర్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా మార్చుకోవచ్చు. సో
స్కై టెక్స్చర్ ఎన్విరాన్మెంట్ మారుతాం మనం ఇక్కడ. సో ఇది మెటీరియల్, ఇది కాదు కలర్లో కదా. ఇక్కడ స్కై టెక్స్చర్ ఉంటుంది చూడండి, స్కై టెక్స్చర్. ఓకే, చూసారా మన స్కై టెక్స్చర్ కాబట్టి అంటే టెక్స్చర్లో మనకి స్కై కనిపించదు, కానీ మనం కెమెరా వ్యూలో చూద్దాం. సో మనకి లైటింగ్ అనేది మనం నార్మల్గా కెమెరా పెట్టుకుంటాం రెండర్లో. సో అలా కాదు, మనకి డైరెక్ట్ స్కై టెక్స్చర్ అంటే మామూలుగా మన ఎన్విరాన్మెంట్లో సన్ లైట్ ఎలా అయితే ఉంటుందో సో అది డైరెక్ట్గా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నదాన్ని మనం క్లిక్ చేయొచ్చు. సో హెచ్డిఆర్స్ ఉంటే హెచ్డిఆర్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది మన ఎయిర్ అంటే ఎంత పర్సంటేజ్ మనకి సన్లైట్ కావాలి, అది ఏ డైరెక్షన్లో పడాలి అన్న దాంట్లో దీని గురించి మనకు తెలుస్తుంది. సన్ ఇంకా ఇంటెన్సిటీ, దాని ఎవల్యూషన్ ఎంత ఉండాలి, రొటేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. సో ఇది కెమెరా గురించి. ఓకే, కలెక్షన్స్ మనం ఏం కలెక్షన్స్ తీసుకున్నాం, సో దీంట్లో ఏమేమి తీసుకున్నాం అన్న దాంట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ క్యూబ్, మనం దీన్ని ఎంత దూరం స్కేల్ చేసాం ఈ కెమెరాని, లేదంటే ఈ క్యూబ్ని ఎంత దూరం స్కేల్ చేసాం, సో ఇదంతా మనకి దీంట్లో తెలుస్తుంది ఈ క్యూబ్లో. సో నెక్స్ట్ మోడిఫైర్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎడిట్లో చూస్తాం, అంటే ఏదైనా మోడల్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో వస్తాం. సో ఇది సిమ్యులేషన్ చేసాను. సో ఇది పార్టికల్ సిమ్యులేషన్. సో ఇది రెయిన్ ఎఫెక్ట్కి అండ్ మనం ఎక్స్ప్లోజన్కి గట్రా వాడతాం. పక్కది హెయిర్ అన్నమాట, చెప్పాను కదా లాస్ట్ టైం మనం హెయిర్ మేక్ చేసాం కదా, సో అది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్ గురించి మనం క్లాస్లో చెప్పలేము, ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి పర్టికులర్గా మామూలుగా చెప్పుకునేది ఇవి, పర్టికులర్గా మనం క్లాస్ చేసేవి అయితే ఇవి. సో మెటీరియల్ క్లాస్ తీసుకోవాలి పర్టికులర్గా, వర్టెక్స్ గ్రూప్ అనేది కూడా మనం తీసుకోవాలి, అండ్ కన్స్టెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ మనకి విఎఫ్ఎక్స్ అండ్ మన దీంట్లో యానిమేషన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఫిజిక్స్ కూడా మనకి బాగా పర్టికులర్ ఒక క్లాస్ తీసుకోవాలి. సో ఫిజిక్స్ ఓకే, ఈ 4 గురించి మనం పర్టికులర్గా క్లాస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకి కీ ఫ్రేమ్, దీని గురించి కూడా బాగా లెంత్ ఎక్కువ చెప్పాలంటే పర్టికులర్గా ఒక క్లాస్ తీసుకోవాలి. నార్మల్గా అయితే ఇది కీ ఫ్రేమ్, జస్ట్ టైమ్ లైన్ బార్, దీన్ని క్లిక్ చేస్తే మనకి టైమ్ లైన్ వెళ్తుంది. సో లేదు మనం ఇక్కడ నుంచి దీన్ని మూవ్ చేయాలి, యానిమేషన్ చేయాలంటే ఇన్సెట్ కీ ఫ్రేమ్. సో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి మనకి ఇది ఇంత దూరం వెళ్ళాలి. సో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం, యానిమేషన్ చేసాం. సో మనం ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ అయింది. చూసారా మన యానిమేషన్ అయింది ఇక్కడ దాకా స్మూత్గా. సో ఈ విధంగా మనం యానిమేషన్ అని చేయొచ్చు. సో గైస్ ఈ క్లాస్ అయితే ఇక్కడతో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ ప్రతి ఒక్కటి మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ అన్ని డీటెయిల్గా చెప్పుకుంటాకే నెక్స్ట్ అన్ని క్లాసుల్లోనే. ఇంకా ఇక్కడ నుంచి బ్లెండర్ నార్మల్ బేసిక్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మన ఈ యొక్క దీని ఏమంటారు ఎడిట్ మోడ్లో మనం మోడలింగ్ అండ్ టెక్స్చర్స్, హెచ్డిఆర్స్, యానిమేషన్ అండ్ మోడిఫైయర్స్, ఫిజిక్స్, కన్స్టెంట్స్ ఇవన్నీ ఫర్దర్ చూద్దాం. సో ఈ గాయ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, క్లాస్ని ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.